హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు రసం పౌడర్ ఎలా చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఒక కడాయి తీసుకొని దానిలో 1 కప్ వరకు తూర్ దాల్, అదే అండి కందిపప్పు తీసుకున్నాను. దీనిలో ఒక 3 స్పూన్లు జీలకర్ర, 3 స్పూన్లు ధనియాలు, తర్వాత 1 స్పూన్ మిరియాలు, ఇవి అన్నీ వేసేసి ఒకేసారి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఎలా ఫ్రై అవ్వాలి అని అంటే, మనకి కందిపప్పు కలర్ చేంజ్ అవుతుందండి. అది ఒకటి తీసుకొని మనం నోట్లో వేసుకొని చూస్తే మనకి కొంచెం గట్టిగా తగలాలన్నమాట. అలా ఉండేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఫ్రై చేస్తే మనకు మంచిగా దూరగా ఫ్రై అవుతాయండి. మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో ఉంచి ఫ్రై చేయండి, మాడిపోకుండా ఉంటే మనకి రసం అనేది మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ తోటి మంచిగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక కందిపప్పు గింజను తీసుకొని నోట్లో వేసుకొని చూస్తే అది బాగా ఫ్రై అయిందనమాట. తర్వాత ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఉంచేసి మెత్తగా ఫైన్ పౌడర్గా చేసుకోవడం, అంతేనండి. దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 మంత్స్ వరకు అలానే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిష్ డైలీ. మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.